నమస్తే అండి. మీ పేరు? సుబాని. సుబాని గారు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ అండి, ఐటీ. సాఫ్ట్వేర్ చేస్తుంటారా? ప్రెజెంట్ మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ సమస్యలు అంటే ఏమి అభివృద్ధి లేదు. అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం, అభివృద్ధి అంటే పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్కి నెక్స్ట్ జాబ్స్ కానీ, కొత్త కంపెనీస్ కానీ, మెయిన్ రాజధాని ఎఫెక్ట్. రాజధాని అనేది డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులు అనేది వేస్ట్. ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండి ఇక్కడే జాబ్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? చంద్రబాబు గారు అయితే ఇట్లా హైదరాబాద్ ఎలా డెవలప్ చేశాడో అదేవిధంగా మన అమరావతి కూడా అలా డెవలప్ చేస్తారు. ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. తర్వాత జాబ్స్, ఐటీ జాబ్స్ వస్తాయి, మంచి కంపెనీలు వస్తాయి. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇన్కమ్ ఎక్కువైంది. ఇన్కమ్ జనరేట్ అయితే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలు అనేవి ఇస్తారు, తీసుకుంటారు. అది అనవసరం అన్నమాట. అలాంటి అనవసరమైన పథకాలు అనేవి వేస్ట్. జనాల్ని మభ్యపెట్టి వాళ్ళ కాడ కరెంటు బిల్లు ఎక్కువ పెంచి, మద్యం ఇసుక రేట్లు ఎక్కువ పెంచి, కార్మికులకు ఇబ్బంది పెట్టి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి, ఏదో పెత్తనదారులకే మళ్ళీ పెత్తనం ఇచ్చి, అది అక్రమంగా ఈ అక్రమ కేసులు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, ఎవరు ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడతారు వాళ్ళని. మళ్ళీ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకి అయినా నిరుద్యోగులకైనా మంచి ఉపాధి అనేది కల్పిస్తుందని మీరు చెప్తున్నారు, మధ్యతరగతి వారికి కూడా. ఓకే అండి.